రావయ్యా అన్న కదిరి దేవుడా శ్రీ నరసింహ కానరావయ్యా స్వామి కరుణ చూపయ్యా ఆ చల్లగరావయ్యా స్వామి మెల్లగరావయ్యా అన్న చల్లగరావయ్యా మెల్ల మెల్లగరావయ్యా అన్న చల్లగరావయ్యా రావయ్యా స్వామి మెల్లగరావయ్యా అన్నా దిగవ తిరుపతి ఏలవాడ దిగవ తిరుపతి ఏలవాడ అన్న గోవింద స్వామి కానరావయ్యా అన్నా దిగవ తిరుపతి మేలవాడ దిగవ తిరుపతి మేలవాడ అన్న గోవింద స్వామి కానరావయ్యా చల్లగరావయ్యా మెల్ల మెల్లగరావయ్యా అన్నా చల్లగరావయ్యా స్వామి మెల్లగరావయ్యా అన్న కదిరి దేవుడా శ్రీ నరసింహ కానరావయ్యా స్వామి కరుణ చూపయ్యా అన్న చల్లగరావయ్యా స్వామి మెల్లగరావయ్యా అన్నా నిన్ను నమ్మిన భక్తులను నిన్ను నమ్మిన భక్తులను కరుణ చూపయ్యా స్వామి కానరావయ్యా అన్నా నిన్ను నమ్మిన భక్తులపై నిన్ను నమ్మిన భక్తులపై కరుణ చూపయ్యా స్వామి కానరావయ్యా అన్నా చల్లగరావయ్యా మెల్ల మెల్లగరావయ్యా అన్నా చల్లగరావయ్యా స్వామి మెల్లగరావయ్యా జై సుమంత్రమారమణ గోవిందో గోవిందా చిన్నమ్మ పాదమే గది గోవిందో గోవిందా పల్లవాడ వెంకట్రమణ గోవింద గోవిందా ఫ్యాన్ అయినా అబ్బబ్బా ఏ ఈ కొండమ్మ దేవి విడలేనమ్మా ఆ స్థానములకు ఆ కొండమ్మ దేవి విడలేనమ్మా అబ్బబ్బబ్బా ఏ ఈ కొండమ్మ దేవి విడలేనమ్మా ఆ స్థానములకు ఆ కొండమ్మ దేవి విడలేనమ్మా దంతప గాజులు ఆ నీలప గాజులు నీలప గాజులు కొండమ్మ దేవి విడలేనమ్మా ఆ స్థానములకు ఏ కొండమ్మ దేవుడలేనమ్మా ఆ స్థానములకు ఆ కొండమ్మ దేవుడలేనమ్మా ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ పాటలు పాడుతూ అబ్బబ్బా ఏ కొండమ్మ దేవుడలేనమ్మా ఆ స్థానములకు ఆ కొండమ్మ దేవుడలేనమ్మా
ఉగాది పండగత్త నేను ఊరికి పోతానత్త నేను ఊరికి పోతానత్త నన్ను పంపమేనత్త నన్ను అడుగుతావే నాతి కోడాలా నీ మామని అడిగి పోవే నా ముద్దుల కోడాలా ఏ ఉగాది పండగత్త నేను ఊరికి పోతానత్త స్టాపు పొన్నుకులో డక్కల్డావు పరమాత్మ పరందామలే అమరేష తీసుకోరా మా ఆ బాగున్నావా? బాగున్నా నాయన, నువ్వు బాగున్నావా? ఏడు బాగున్నాను. ఏరా సాయంకాలం 6 గంటల దాకా బాగుండే. అవునులే 7 గంటలు అయిపోటికే పుట్టుకోమని పాయ కదమ్మా. ఏంది కళ్ళు అయ్యో రై అంతా పుట్టుకులాడేదే సరిపోయా. బాత్రూమ్ రాపా. యాడున్నావమ్మా? అయ్యో నీ ఎదురుంగనప్పయ్యా. నా ఎదురుంగుండవా? నీ ఎదురుంగనే. నా తల్లి నా బంగారమే మాయమ్మ. యాళ్ళమ్మ ఎంత సన్నగా అయిపోయిండవా? ఏయ్ అది మైక్ స్టాండ్, అది మైక్ స్టాండా? బుడ్డు బుడ్డుగా ఉంటే అమ్మ మూతనుకుంట్లే మైక్ పాడేదానికే. అమ్మా ఎవరికేం పాపం చేసి లేదులేప్పా. మా అన్న తమ్ములకు తప్పు చేసిండే. లేదులే. మా ఆడబిడ్డలకు తప్పు చేసిండే. ఆహా లేదులే. ఎవరికి తప్పు చేసిండని భగవంతుని నాకు కండ్లు పీకుండా యాడుండవా? నీ ముందరే ఉంటాను అప్పయ్యా. బాగుండవా? ఎవడు ఎట్లా బాగుండవు కదా? ఏడది ఏళ్ళ చేతులు ఇట్లా పెడతా బాగుండవు కదా? నువ్వు కలబెట్టేది నీ మగం ముట్టుకున్నామని ఉండా బాగుండవా? బాగానే ఉండా. నా పెండ్లాం బిడ్డలకు తప్పు చేస్తున్నా? లేదులే. నా ఫస్ట్ పెండ్లాం బాగుండాలా? అవునులే. నా పెండ్లాం నొప్పు కాకూడదని ఇంగిద్దరిని కట్టుకుంటున్నామ్మా. అయ్యో ఇంగిద్దరిని కట్టుకుంటున్నా. ఇంకా ముగ్గురిని కట్టుకొని చచ్చిపోయినప్పుడు 5 మంది అక్కడ ఎత్తుకొని పారైనే నా కొడుకు మాటలేనే. నా పెండ్లాం బిడ్డలకేమో తప్పు లేదులేప్పా. ఆ పెద్ద ఏమో బాగుండాలనే అగాడు ముందర కూర్చొని చూడు. అవునులే. తిరుగుతూ పిలుచుకొని పోయి గుండు కొట్టిస్తే బాగుండాలని ఆయనకేమో తప్పు చేస్తున్నా. భలే బాగుంది నాన్న గుమ్మడికాయ ఉన్నట్లు. 4000 బిక్కుంటూ పింఛన్ను. అవునా? 40 రూపాయలు ఇచ్చి గుండు కొట్టిస్తే పర్వాలేదులే. నా పెండ్లాం బిడ్డలకు ఆయనకేమో తప్పు చేస్తే లేదులేప్పా. బాగుండవా? బాగుండాను అప్పయ్యా. ఏడున్నావా? నీ ముందర ఉంటారా? నీ ముందర ఉంటారా? ఏడు దింగా చెక్కనే లేదా? ఏదో అర్థమే చేసుకోరమ్మా ఈ ఆడవాళ్ళు. ఏమి మగవాళ్ళు బాధలు అర్థమే చేసుకో. నువ్వు ఏమి నీ మగం ముట్టుకున్నామన్నా మగం అంత దిగ ఉంటుందా? పైన ఉండేది పైన ఈడ బాయిరా. ఏమమ్మా ఈడు? ఏది నీ మగం అట్లు ముట్టే? మగం ఇల్లు అయితే నోడు. ఇదేనా మగమా? అమ్మా నువ్వు పాల్గొండ పురుపట్టంలో మహాపతివ్రత. ఏమనుకోండిదప్పయ్యా, ఇప్పుడే కొంచెం ఎడబాటు అయింది. నీకు రోగాలు గుణాలు చేసే శక్తి ఉందంటే ఏమనుకోండి. మన తపలో నెత్తిని చేయి పెడితే నా కొడుకు పెట్టి కరెంట్ షాక్ కొట్టిట్లు అయిపోయి నల్లగా అయిపోయి మాడక పాలుతుంది. వాని మీద అట్లా చేయి పెట్టు. వాని మీద పెట్టు అంటే వాడికి నీకోసం వానికి పెత్తం సీలిరు ముందు నాకేంది అంటుకుంటా. అమ్మా నువ్వు పతివ్రత కదా, నువ్వు నెత్తిని చేయి పెడితే రోగాలు గుణాలు చేసి మంచిది అవుతుంది కదా. అవునప్పయ్యా. ఎంతో జనానికి ఎంతో సెహిండా. ఇప్పుడు నాది అట్లా దిగజారిందంట. అవునప్పయ్యా. అమ్మా నీ పతివ్రతమైన ఆ పవిత్రమైన చేయి నా నెత్తిని పెట్టు. పెడితే నా కన్నులు వస్తే నువ్వు పతివ్రత కాకంటే నీకుందని నాకు తెలుసు. శక్తి భక్తి అని. అవునులే. నెత్తిని చేయి పెట్టు. నీకుండేది లేనిది ఇప్పుడు జనాలకి తెలిసిపోతుంది. నేను చూపించేస్తా. చూపిమ్మా. నాకు అట్లేమిలే. వద్దు వాళ్ళకి చూపించు. ఎప్పుడు కొట్టలు తీసుకురా వాళ్ళకి చూపించి పిడిచి వచ్చేవారు అంతే. వాళ్ళకి మళ్ళా చూపించి చూడు ఎలా అప్పయ్యా. వాళ్ళ కొద్దిగా నాకు చూపి చూడి నా ధర్మం, నా పతివర్త ధర్మం చూపిస్తా. చూడు కళ్ళు మూసుకో. నాకే కనపడవేడా? ఆయలే చేతులు జోడించు. జోడించి జై సింహద్రమా రమణ గోవిందు గోవిందా. దిగవు కిడ్రా. ఎవడమ్మా ఈడు? కాదు ఏ మగోళ్ళకి ఎర్ర తలకాయ ఉండేదే, మెడకాయ పోయినేమే ఈ తలకాయ. అయితే ఇది తలకాయ, అయితే ఇదే మెడకాయ, ఇదే గుండికాయ, ఇదే దమ్మకాయ లీడు ఉండేది. మా ఇంక పట్టు చేపెట్టు వస్తుంది. జై లక్ష్మీ రమణ గోవిందు గోవిందో. ఏం రా వచ్చినే ఉండే టూ పైన వచ్చేసినాకు వచ్చేసిరా. ఏళ్ళరు ఎంతమంది చచ్చిపోయినారా? వచ్చిండేది సుర్రా. అమ్మ నెత్తిని చేయి పెడుతున్నట్లు 2 కళ్ళు వచ్చినాయంటే మీ అమ్మ పెడితే వస్తుందే.
మాయమ్మ పెడితే వస్తుందా మన